హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో ప్యాటర్న్ బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తాను. కటింగ్ వచ్చేసి దీని ముందు వీడియోలో పోస్ట్ చేసి ఉంది, ఒకసారి చూసేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. ఫస్ట్ ఈ ప్యాటర్న్ వచ్చేసి కుడివైపు రావాలి, ఈ డిజైన్ క్లాత్ కుడివైపు రావాలి. ఆ విధంగా ఈ లైనింగ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఈ ఆర్మ్ హోల్ లెఫ్ట్ సైడ్కి ఉంటే లైనింగ్ది మనకు కుడివైపు వస్తుంది. అదేవిధంగా దానికి ఎదురుగా ఉండే పీస్ ఇది కుడివైపు పెట్టుకోవాలి. ఇలా చెక్ చేసుకుని అప్పుడు యాడ్ చేసుకోవాలి. లేదంటే మనకు కుడివైపు వేసింది ఎడమ వైపుకి అలా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుని యాడ్ చేయాలి. నేను 2 యాడ్ చేసేసాను, దేనికి అది యాడ్ చేసేసి వేస్ట్ కూడా కట్ చేసేసాను. చూడండి, ఇప్పుడు దీనికి ఒకదాని మీదకి ఒకటి ఇలా పెట్టుకొని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా పైపింగ్ అయితే వేసుకోవాలి, రెండింటికి కూడా పైపింగ్ వేసి యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లు అన్నీ యాడ్ చేసేసాను నేను. సైడ్ పీసులు ఉంటాయి కదా 2, అవి ఈ 2, మధ్యలో 2 పీసెస్ ఉంటాయి ఈ 2, అవి దేనికి అదే ఎదురు బదురు పెట్టి చూసుకొని లైనింగ్కి మెయిన్ క్లాత్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి చుట్టూ ఉన్న వేస్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ సైడ్ పీసులు దేనికి ఏది వస్తుందో ఒకసారి చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఎలా అయితే యాడ్ చేసుకుంటున్నానో అలా 2 సైడ్స్కి దేనికి అది సపరేట్ చేసుకొని ఏ పీస్ ఎట్ వస్తుందో చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ 2 యాడ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి. కుట్టు వచ్చేసి మనం స్టిచ్చెస్ కోసం 1/2 ఇంచ్ మాత్రమే వదిలి కట్ చేస్తాం కాబట్టి అంత మార్జినే పెట్టి కుట్టుకోవాలి. ఇవి 2 క్రాస్ ఉంటాయి ముక్కలు, ఏది కూడా లాగకూడదు. క్లాత్ ఎలా అయితే ఉందో ఆ విధంగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. చివరి వరకు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి. చూడండి, మొత్తం కుట్టేశాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ అనేది. మధ్యలో ఇంకొక డాట్ వేసుకోవాలి సెంటర్లో. చూడండి, ఇంకో వైపు కూడా నేను ఇలా కుట్టేశాను, పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి షేప్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లు 2 యాడ్ చేసుకోవాలి. దీనికి పైపింగ్ వేసుకోవాలి. ముందు బ్లూ కలర్కి పైనుంచి నెక్ దగ్గర నుంచి కూడా వేసుకోవాలి. పైపింగ్ కోసం ఇలాంటి క్లాత్, అంటే నాకు గోల్డ్ కలర్ ఉంది కదా, ఆ కలర్ తీసుకున్నాను. ఒక 1 ఇంచ్ విడ్త్తో పట్టి అనేది క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి. ఓ పక్కన ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి. ఇలా మనం ఎక్కడైతే పైపింగ్ వేయాలనుకుంటున్నామో అక్కడ దీనికి యాడ్ చేసుకోవాలి పైనుంచి. అంటే మనకి ఒరిజినల్ పార్ట్ పైకి పెట్టుకుని దానిపైనుంచి ఈ పట్టీని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ ఈ క్లాత్ ఎలా అయితే తిరుగుతుందో ఇలా చిన్న చిన్న కరువులు వచ్చినప్పుడు ఇలా తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలి. వేస్ట్కి కూడా నేను చుట్టూ పైపింగ్ వేస్తున్నాను. చూడండి, క్రాస్ వచ్చిన చోట అక్కడక్కడ చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే ఈ పట్టీ అనేది ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడు థ్రెడ్ ఇప్పుడు కుట్టేసాం కదా, కుట్టు మీద పెట్టుకోవాలి. ఈ పట్టీ అనేది కింద వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డ్ చేసేటప్పుడు యాడ్ చేసిన క్లాత్, అంటే పైపింగ్ క్లాత్ లూజ్ అనేది పట్టుకోకూడదు, టైట్గా పట్టుకోవాలి. ఈ థ్రెడ్ మాత్రం ఆ కుట్టు మీదే ఉండేలా చూసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఉంది కదా ఫోల్డింగ్ చేసిన క్లాత్, ఆ 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వేసే స్టిచ్ వచ్చేసి ఈ పట్టీ కింద వైపు ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ చివరి పడేలా వేసుకోవాలి. పైనుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కిందకి 1/2 ఇంచే ఉంది కాబట్టి ఫోల్డింగు, పైనుంచి చెక్ చేసుకుంటూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి. ఈ థ్రెడ్ కరెక్ట్గా కుట్టు మీదకి వచ్చేలా పట్టుకుంటూ క్లాత్నేమో సర్దుకోవాలి. అంటే టైట్గా ఉండేలా, క్లాత్ని టైట్గా ఉండేలా పట్టుకొని అప్పుడు కుట్టుకోవాలి. లేదంటే క్లాత్ లూజ్ అయిపోయి థ్రెడ్ అనేది లూజ్గా కనపడుతుంది, నీట్గా రాదు. చూడండి, మొత్తం ఇలాగే కుట్టుకోవాలి. చూడండి, కుట్టు అనేది క్లాత్ మీదే పడింది కదా, బాడీ పార్ట్ మీద పడితే మళ్ళీ పట్టీ అనేది పైకి లెగుస్తూ ఉంటుంది. అందుకే పట్టీ మీదే పడేలా చూసుకోవాలి. మొత్తం పైపింగ్ అంతా కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి కుట్టు. అప్పుడు థ్రెడ్ అనేది కదలకుండా నిలబడిపోయి ఉంటుంది. ఇంకో కుట్టు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా వస్తే ఇలా వేసుకుంటే పైపింగ్ అనేది. చూడండి, చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి. థ్రెడ్ కట్ చేసుకోవాలి, మనకు కావాల్సినంత ఉంచేసుకుని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, చూడడానికి ఎంత చక్కగా కనపడుతుంది కదా, మొత్తం ఒకే లెవెల్లో వచ్చేసింది. ఇప్పుడు ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ బాడీ పార్ట్కి థ్రెడ్కి మధ్యలో పడాలి ఇప్పుడు వేసే కుట్టు. థ్రెడ్ మీద పడకూడదు, బాడీ పార్ట్ మీద పడకూడదు. ఇది కుట్టేటప్పుడు మీరు సింగిల్ పాదం వేసుకోవచ్చు, నేను డబుల్ పాదం మీద వేసుకుంటున్నాను.
కానీ మీకు అలవాటు లేకపోతే సింగిల్ పాదం మీద వేసుకోవచ్చు, పాదం మార్చుకొని వేసుకోవచ్చు. ఈ కుట్టు మాత్రం థ్రెడ్కి బాడీ పార్ట్కి మధ్యలో పడితేనే నీట్గా కనపడుతుంది. పైపింగ్ అనేది పైకి నీట్గా కనపడాలి అంటే ఈ కుట్టు వచ్చేసి థ్రెడ్కి బాడీ పార్ట్కి మధ్యలో పడాలి. చూడండి, నేను చివరి వరకు కుట్టేశాను. చూడండి, ఇప్పుడు పైపింగ్ అనేది బాగా కనిపిస్తుంది. ఈ కుట్టు వేసిన తర్వాత చక్కగా పైకి బాగా తేలుతుంది అనమాట. చూడండి, చక్కగా స్టిఫ్గా ఉంటుంది, సన్నగా వచ్చేసింది. ఇంకో సైడ్ కూడా పైపింగ్ వేసుకోవాలి. చూడండి, పైనుంచి ఇలా యాడ్ చేయాలి. దీనికి పైపింగ్ వచ్చింది కాబట్టి దీని పైన పెట్టుకుని ఇలా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ కుడివైపు పార్ట్కి నేను పైపింగ్ వేయాల్సి ఉంది. ఇప్పుడు పైపింగ్ వేసుకున్నాను. ఇప్పుడు రెండు కలిపి యాడ్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉంది లేదో ఒకసారి చెక్ చేసుకుని కుట్టు అనేది వేసుకోవాలి. నాకు ఈ థ్రెడ్ ఎడమ వైపు నుంటే వీలుగా ఉంటుంది కుట్టడానికి, అందుకని వేస్ట్ దగ్గర నుంచి కుట్టడం అనేది స్టార్ట్ చేశాను. ఈ ఖర్చు వచ్చేసి రెండు పార్ట్లకి ఖర్చు వచ్చేసి 1/2 ఇంచ్ మాత్రమే ఉండాలి. ఇంకా ఎక్కువ ఏమన్నా వెళ్తుందేమో, ఎక్కువ పట్టి ఏమన్నా జరిగిపోతుందేమో క్లాత్ పైది కానీ కిందది కానీ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ వేసుకోవాలి కుట్టు. ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, ఎక్కువ వచ్చిందనుకోండి లూజ్ అయిపోతుంది, తక్కువ వచ్చిందనుకోండి టైట్ అయిపోతుంది. అందుకని ఒక 1/2 ఇంచ్ మాత్రమే కట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేస్తాం కుట్టు కోసం. ఆ 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు పట్టుకోవాలి రెండు క్లాత్లకి కూడా, రెండు పార్ట్లకి కూడా. చూడండి, మొత్తం కుట్టేశాను. చూడండి, కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. చూడండి, అంతా కటింగ్లోనే ఉంటుందండి. మనం ప్యాటర్న్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు వేస్ట్ క్లాత్ ఒకటి కట్ చేసుకుని తర్వాత ఇలా కట్ చేసుకోవటం వల్ల పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి, ఈ కింద చిన్న కరువు మాదిరిగా కూడా వచ్చింది. ఈ పక్కన బటన్స్ వస్తాయి. ఈ థ్రెడ్ పైపింగ్ బయట నుంచి బటన్స్ వస్తాయి. షోల్డర్స్ దేనికది యాడ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, షోల్డర్స్ యాడ్ చేసేసుకోవాలి. ఎటువైపుతో ఎటో చెక్ చేసుకుని రెండు యాడ్ చేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి. షోల్డర్కి ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నెక్ కూడా పైపింగ్ వేసుకుంటున్నాను. నేను బ్యాక్ సైడ్ చూపించాను కాబట్టి ఇక్కడ నేను కట్ చేశాను వీడియో అనేది. ఇక్కడ కట్ చేసేసాను. బ్యాక్ సైడ్ ఎలా అయితే వేసానో అలా వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా నేను లైనింగ్ అనేది యాడ్ చేసుకున్నాను. చూడండి, రెండు ఎదురు బొదురు పెట్టుకోవాలి, ఇలాగ చూసుకోవాలి ఎటు వస్తుందో. హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసాను. హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ యొక్క కట్టు ఉంటుంది మధ్యలో, ఆ కట్టు పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. అంటే సెంటర్ నుంచి యాడ్ చేసుకోవటం మొదలు పెట్టాలి హ్యాండ్ని. ఇది కూడా అంతే, 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి స్టిచ్. ఇలా షోల్డర్ దగ్గర నుంచి యాడ్ చేయటం మొదలు పెడితే హ్యాండ్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. లేదనుకోండి ఆ మధ్యలో ఫోల్డింగ్ ఉంటుంది కదా, అది కొంచెం ముందుకో వెనక్కో వెళ్ళిపోతుంది. షేప్ అనేది అంత కరెక్ట్గా ఉండదు. అందుకని మధ్యలో నుంచి కుట్టడం అనేది స్టార్ట్ చేస్తే నీట్గా వస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏమన్నా ముడతలు ఏమన్నా పడినాయేమో, లేదా బాడీ పార్ట్ ఒక్కొక్కసారి కుట్టు కిందకు వస్తూ ఉంటుంది, చెక్ చేసుకోవాలి. ఇంకో వైపును కూడా కుట్టేసుకోవాలి. ఇలా తిప్పుకోవాలన్నమాట. మనకి వీలుగా కుట్టు వేయడానికి వీలుగా ఇలా తిప్పుకోవాల్సి ఉంటుంది. బాడీ పార్ట్ పైకి వస్తుంది, ఇప్పుడు హ్యాండ్ ఏమో కిందకి వెళ్తుంది. ఇలా ఈ వైపు కూడా హ్యాండ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కుట్టు ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి. ఎక్కువ తక్కువ వేసామనుకోండి సైడ్ కుట్లు వేసేటప్పుడు కరెక్ట్గా కలవు. అందుకని మనం 1/2 ఇంచ్ మార్జినే కట్ చేస్తాం కాబట్టి 1/2 ఇంచ్లోనే వేసుకోవాలి కుట్టు. ఎక్కువ తక్కువ వేసామనుకోండి సైడ్ కుట్లు సరిగ్గా కలవు, ఒకటి పైకి ఒకటి కిందకి వస్తుంది, షేప్ అనేది బాగోదు. చూడండి, కింద వరకు ఇలా కుట్టేసుకోవాలి. ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి, డబుల్ స్టిచ్. ఇంకో సైడ్ హ్యాండ్ కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది హ్యాండ్ అనేది. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఈ కింద ఎడ్జెస్ సమానంగా పట్టుకుని ఫోల్డ్ చేసామనుకోండి సెంటర్ అనేది కొంచెం అవతలకో యువతలకో వెళ్ళిపోతుంది, అప్పుడు కరెక్ట్గా ఉండదు. అందుకని ఈ షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టును పట్టుకోవాలి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్ని. ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. కింద నుంచి అడ్జస్ట్ అనుకోండి కొంచెం అటు ఇటు వెళ్తూ ఉంటుంది, నీట్గా రాదు. ఆర్మ్ లూజ్ వచ్చేసి 14 ఇంచెస్. ఈ ఒకవైపు నుంచి
7 ఇంచెస్ ఉండాలి. ఫోల్డింగ్ నుంచి 7 ఇంచెస్ దగ్గర నాకు మార్కింగ్ ఉంది. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, కరెక్ట్గానే ఉంది మార్కింగ్ అనేది. అక్కడి నుంచి కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ లాక్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత చెస్ట్ దగ్గర మార్కింగ్ కూడా కనిపిస్తుంది నాకు, అక్కడ వరకు కుట్టేసుకోవాలి. చూడండి, చెస్ట్ దగ్గర ఒక మార్క్ ఉంది. చూడండి, ఇక్కడ పెడుతున్నాను కదా మార్కు, అక్కడ ఉంది మార్కింగ్ స్ట్రైట్గా. కింద వైపు పార్ట్ కూడా సమానంగా, పై పార్ట్కి సమానంగా పెట్టుకుంటే సరిపోతుంది. పైన ఖర్చు కింద ఖర్చు సమానంగానే ఉంటుంది కాబట్టి పై పార్ట్ కింద పార్ట్ సమానంగా పెట్టుకుంటే ఈ మార్కింగ్ ప్రకారమే కుట్టేసుకోవచ్చు. ఈ మార్కింగ్ వరకు కుట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ వేయడానికి ఉన్న ఖర్చు ఉంది చూడండి, అది ముందు వైపుకు ఉండాలి. ఈ ఖర్చు వెళ్ళేటప్పుడు ఇలా పాదం పైకి లేపుకొని ఖర్చును తోసుకొని కుట్టుకుంటే నీట్గా తిరుగుతుంది. కింద వేస్ట్ దగ్గర కూడా మార్కింగ్ ఉంది నాకు, కరెక్ట్గా సరిపోయింది. అక్కడ వరకు కుట్టేసుకోవాలి. కుట్టు స్టార్ట్ చేసేటప్పుడు ఎండ్ చేసేటప్పుడు లాక్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కింద పార్ట్ పై పార్ట్ సమానంగా పట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, కింద ఎడ్జెస్ కూడా కింద కూడా సమానంగా వచ్చేసింది బ్లౌజు. అలాగే కుట్లు కూడా సైడ్ కుట్టు అనేది చక్కగా నీట్గా వచ్చేసింది. చూడండి, ఈ పైపింగ్ కింద చూడండి సమానంగా వచ్చింది కదా. అలాగే చేతుల దగ్గర ఇలా ప్లస్ మాదిరిగా రావాలి కుట్లు. చూడండి, కరెక్ట్గా కలిసిపోవాలి హ్యాండ్ అనేది. చూడండి, పైన చేతుల పైన కూడా పైపింగ్ నీట్గా వచ్చేసింది కదా. ఇలా కుట్టుకోవాలి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. ఇంకొక 2 కుట్లు వేసుకోవాలి సైడ్, అలాగే ఇంకో వైపును కూడా వేసేసుకోవాలి సైడ్ కుట్లు. మొత్తం వేసేసాను. బ్లౌజ్ అయితే అయిపోయింది. చూడండి, ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. దీనికి ఇంకా బటన్స్ వేయాల్సి ఉంటుంది, బటన్స్ వేయాలి బ్యాక్ సైడు. బ్లౌజ్ అయితే అయిపోయింది. చూడండి ఎంత నీట్గా ఉందో కదా. శాంతం కుట్టేసిన తర్వాత చాలా బాగుంది ఇది. మీకు వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.